నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోని విన్నమాల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన 60 సెంట్ల పార్కింగ్ స్థలానికి సంబంధించి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించారు. గతంలో ఈ స్థలాన్ని 2 లక్షల రూపాయలకు పాడగా పాటదారుడు నగదు చెల్లించకపోవడంతో ఆ పాటను రద్దు చేసి తిరిగి పాటలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో 2 లక్షల రూపాయలకు పాటాదారులెవ్వరూ ముందుకు రాకపోవడంతో మరోమారు ఈ పాటను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరిపై యాక్షన్ నాకు ఎవరు మా తగ్గుతుంది. ఇప్పుడు ఆ కోర్టు దేవస్థానం తగ్గింపాట 1,70,000, దేవస్థానం తగ్గింపాట 1,70,000, దేవస్థానం వారు తగ్గింపాట 1,60,000, 1,50,000, దేవస్థానం తగ్గింపాట 1,40,000. దేవస్థానం వారి పాట 1,00,000 రూపాయలు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర అండ్ వేణుగోపాల స్వామి దేవస్థానమునకు హక్కు అనుభవం కలిగినటువంటి నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ వెనక భాగంలో 60 సెంట్లు ఖాళీ స్థలం పార్కింగ్ స్థలం ఉంది. ఈ పార్కింగ్ స్థలము పార్కింగ్ పర్పస్ కోసం గత సంవత్సరం నవంబర్ 15వ తేదీ బహిరంగ వేలంపాట పెట్టడం జరిగింది. బహిరంగ వేలంపాటలో 2 లక్షలకి హెచ్చుపాట పాడుకున్నారు. తదుపరి 6 నెలల డిపాజిట్ హెచ్చుపాటుదారుడు కట్టనందున వారికి నోటీస్ ఇచ్చి పాట రద్దు చేయడం జరిగింది. అందుమీదట వారు గౌరవ హైకోర్టు నందు కేసు ఫైల్ చేశారు. దాని తదుపరి కోర్టులో ఎలాంటి ఉత్తర్వులు రానందున తిరిగి ఈరోజు ఈ బహిరంగ వేలంపాట నిర్వహించగా గత వచ్చినటువంటి హెచ్చుబాటు రానందున పాటని తదుపరి రేపు శనివారంకి వాయిదా వేయడం అయినది. బహిరంగ వేలంపాటలో పాల్గొనవచ్చని సందర్భంగా తెలియజేస్తుంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.